ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి పునర్ధాన కాలంలో మరొక విశ్రాంతి దినము మన క్రమములో నెలలో మొదటి ఆదివారము, అలాగే పునర్ధాన క్రమములో మూడవ ఆదివారము పునర్ధానములో మొదటి ఆదివారము పునర్ధాన పండుగ, రెండవ ఆదివారము తోమ ఆరాధన, మూడవ ఆదివారము తిబెరియా సముద్ర ఆరాధన. మన అంశం అది కాదులేండి. కనుక ఇక్కడ మరి చూస్తే 14వ వచనంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్టే ఇది మూడవ సారి, అనగా మూడవ ఆదివారం రోజున మరి ప్రభు వారికి ప్రత్యక్షమైనటువంటి దినము. ఈ మూడవ ఆదివారము ప్రభువు వారికి చేసిన కార్యములు ఏంటంటే పునర్ధాన విందు. ఈ రోజున మన వర్తమానము కూడా అదే, పునర్ధాన విందు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము ధ్యానము చేసుకున్నట్లయితే ఈ దినమున ఉండవలసిన స్థానములో ఉండని వారు, చెయ్యకూడని పనులు చేయువారు, అర్థమైన మాట, ఉండకూడని స్థలములు ఉన్నవారు, చేయకూడని పనులు చేసినవారు, అలాగనే ఇంకా అనుకొనని పనులు జరిగించినవారు, అనగా ఇక్కడ మనం చూసినట్లయితే ఉండకూడని స్థలములు ఉన్నవారు. ఎవరు వీరు అంటే వీరు ఉండవలసిన స్థలము ఇది కాదు. ఎందుకని ఒకనాడు పేతురుని, ఆంద్రేయుని ప్రభు సముద్రం ఎద్దకు వెళ్ళారు. సముద్రం ఎద్దకు వెళ్ళినప్పుడు ప్రభు వారిని పిలిచేప్పుడు వారు అన్నీ విడిచి ప్రభువుని వెంబడించారు. కనుక వారు అన్నారు, మేము చేపల పట్టు జాలర్లము, ఇక నుంచి మేము మనుషుల పట్టు జాలరుగా ఉంటామని వచ్చారు. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ మ్యాన్ అని పిల్లలు పాడుకుంటారు కదా సండే స్కూల్ పాటల్లో. కనుక వారు మేము చేపలు పట్టేవారని, ఇక నుంచి దేవుడు మాకు మనుషులు పట్టే ఉద్యోగం అవునా ఇచ్చా. 3 సంవత్సరాలు ప్రభువుతో కలిసి సేవ చేశారు. ఇప్పుడు ఆ సేవలో ఆటంకం వచ్చింది. ఏమండి, మన స్థితి కూడా అంతే. అంత బాగున్న కాలము బాగానే ఉంటా, ఏదైనా తేడా వచ్చిందనుకండి ఏమండి కటిక్కలు మారిపోతాం.
మారిపోవడానికి ఎక్కువ టైం పట్టరు. జస్ట్ మనసులో తలంపొచ్చు నడిచాలి, ఇది వద్దు అనుకునే టైం మారిపోయినట్టు నువ్వు. ఇక్కడ కూడా మన యొక్క జీవితములు కూడా అలాగే ఉంటాయి. ప్రభు 3,000 సంవత్సరాలు వీరిని కాపాడుకుంటూ వచ్చారు. వారికి ఏమి చేయాలో అన్ని చేశారు, పిలిచారు. వారికి సువార్త ప్రకటించడానికి ఏ శక్తి కావాలో, ఏ సలహాలు కావాలో, ఏ బోధ కావాలో, మరి ఏ వరాలు కావాలో అన్ని ఇచ్చి నేర్పించారు. 3,000 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ ట్రైనింగ్ లో ప్రభు కూడా కొన్నిసార్లు పరీక్ష పెట్టారు. ఆ ట్రైనింగ్ లో కూడా పాస్ అయ్యారు. కనుక ప్రభువు సేవ పంపిస్తే ఆ సేవలో వారు సక్సెస్ అయిపోయారు. బాగా బోధించారు, బాగా మరి ప్రార్థన చేశారు. మరి ప్రభు దగ్గర కూడా ఒకరోజు ప్రభు దగ్గర శిష్యులు కూర్చున్నారు. అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారంట. ఆయా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకరు ఏది అంటున్నారంట, ఒక ప్రవక్తలు ఒకరు అనుకున్నారంట, కొందరు మెస్సీ అంటున్నారంట. మరి అందరూ కూడా రకరకాలుగా ఏదో చెప్పుకున్నారంట. అప్పుడు ప్రభు అడిగారంట శిష్యుల్ని, అబ్బాయి మరి అందరూ ఇలా మాట్లాడుకున్నారు కదా, మరి మీరు నన్ను గురించి ఏమో మాట్లాడుకుంటున్నారు అని అడిగారు ప్రభు. అందుకు వారి సాక్షి ఏమిచ్చారు? సాక్షులు పేతురు అన్నాడు, ప్రభా నీవే జీవమగలిగిన దేవుడి కుమారుడు అన్నావు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? నీవే జీవమగలిగిన దేవుడి కుమారుడే యేసు అని మేము నమ్ముతున్నామన్నారు. ఏమండి, ఎలాగ వారు తర్బీదు పొందారు, ఎంతగా వారు బలపడ్డారు. ఎంత బలపడ్డా కానీ ఏదైనా చిన్న సమస్య వస్తే రాలిపోతాం. జాగ్రత్త. ఇక్కడ 3 సంవత్సరాలు ట్రైనింగ్ పొందారు, బాగుంది. మరి శ్రమ కాలంలో కొంత జారిపోయారు, లేక గత కాలంలో కూడా నేర్చుకున్నాం. తప్పిపోయిన వారి యొక్క పునరుద్ధానం. ఇలాగ తప్పిపోయారు. అయినా ప్రభు ఏం చేశారు? తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయ్యా ఇదిగో మీరు అనుకున్నట్లుగా నేను పోతాను కాదు, మీరు అనుకున్నట్టు నేను పోతాన్ని కాదు. ఇదిగో నా చేతులు చూడండి, నా గాయాలు చూడండి, ఇదిగో నా ప్రక్క గాయాలు చూడండి, నాకున్నట్టు పోతానికి ఉండవు గాయాలు అని తను తాను చూపించుకుంటే నమ్మారు. ఏమండి, నమ్మారు. గమనించాలి ఒక్క మాట. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఈరోజు కొన్ని విషయాలు చెప్తానండి, కొన్ని సంగతులు మీ జోలికి రాకుండా వెళ్ళిపోయే సంగతులు కొన్ని చెప్తా వివరంగా. కానీ ఇలాగన వారు తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. మొదటి వారం వారి గదిలో ఉండగానే ప్రభు వెళ్ళారు, పలకరించారు, శుభాలు చెప్పారు, మాట్లాడారు. ఆ మాట వారందరూ విన్నారు. ఆ తర్వాత దారిలో ఉన్న తోమాకి చెప్పారు. ఆ తోమాని నమ్మించారు. ఆ తోమాను నమ్మించి ఆ తోమాను కూడా ఆరాధన తీసుకొచ్చారు. పోయిన ఆదివారం తోమాను కూడా ఆరాధన తీసుకొచ్చారు. మరి ఎలాంటి గొప్ప పని చేసేవారు ఈ రోజునంట. ఈరోజు పెద్దవాడైనటువంటి పేతురు అంటున్నాడంట, అరే అబ్బాయి నేను చేపలు పడతానికి వెళ్తున్నాను. మిగతా వారు ఏం చెప్పాలా? ఏమండి, మనందరికి పెద్ద, ఏమండి అందరికి పెద్ద. మరి వారు ఏదో ఇష్టం లేక కొంచెం కష్టమయ్యో ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళట్లేరు, నేను రావటం లేదు అని అన్నారంట. నేను ప్రార్థన రాను అన్నారండి. మరి ఏమనాలి? పెద్దవారు కాబట్టి అన్నీ తెలిసిన వారు, మీరు రాకపోతే పిల్లలు మేమే వెళ్తాం. మరి ఏంటి కారణం ఏంటి? పాస్టర్ గారు అంటే నాకు ఇష్టం లేదు, పాస్టర్ గారి మాటలు నాకు నచ్చట్లా, అందుకే నేను మానేస్తున్నా. నువ్వు మానేస్తే మేము అంటే
అంటే ఇక్కడ పెద్దవారు మరి మీరు ఎలా ఉంటారుగా ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గర 10-15 సంవత్సరాల నుంచి బోధలు వింటున్నా, మరి ఎన్నో కార్యాలు జరిగించుకోవడంలో ఎన్నో చేస్తున్నా, మరి ఒక్కసారిగా పాస్టర్ గారు ఏదనంటే అలిగితే అలాగా మనం మరి విన్న బోధలన్నీ ఏం కావాలా, ఈ చేసిన ప్రార్థనలన్నీ ఏం కావాలా, ఒక్కసారికి మానేస్తే అలాగా ఆయన మిగతా వారు ఈ పెద్ద ఆయనకు కొద్దిసారి చెప్పాల్సింది. ఏమయ్యా ఒకసారి ఆయన వచ్చి మాట్లాడినప్పుడు మరి నీవు బట్టలు లేకుండానే సముద్రం దూకి ఏమన్నావు, నేను పాపాత్ముడిని నన్ను విడిచిపోమ్మని అన్నావు కదా, మరి ఈరోజు నీ మొహం పెట్టుకుని మరి చేప పడతానికి వెళ్తున్నావు అని చెప్పాలా. కానీ ఇవి మిగతా వారు కూడా ఏమన్నారు, మేము కూడా వస్తాం. ఏమండి ఈ పెద్ద ఆయన అంటే మిగతా వారు వారు పెద్దవారే, ఆయన శిష్యుల్లో ముఖ్యులు వీరు 7. ఇక్కడ 7. ఈ 7 కూడా ప్రభుకి ముఖ్యమైన వారే, ముఖ్యమైన వారు. ఏమండి ఒక్కోసారి నేను కూడా ప్రారంభ కాలం నుంచి నేను కూడా అదే అనుకుంటా, ఎవరినైతే బాగా నమ్ముతానో, ఎవరైతే నేను ఆశ పెట్టుకుంటానో వారు కూడా నా మీద అంత నమ్మకం ఉంటారో, నేను కూడా అంత నమ్మకం ఉంటే ఎంత నమ్మకం ఉంటానో అలా దగ్గరగా ఉన్నట్టు ఉంటాము, మరి వెళ్ళిపోయి కొడుతూ ఉంటారు. నిజమే. నేను మరి ఎంతోమంది నేను చూశాను, మరి ఎంతోమంది నేను నమ్మాను, నమ్మిన వారు ఎన్నిపోటు పొడిచారు. ఏమండి మరి నేనంటే మంచి ప్రాణాలు, మళ్ళీ అంత ప్రాణాలు కలిగిన వారే ఒక్కసారిగా ఎన్నిపోటు పడితే నాకు ఎలా ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వారి జీవితంలో కూడా యేసు ప్రభు వారికి ముఖ్యమైన వారు 7. పేతురైనా, ఆంధ్రైనా, కానావాడైనా, నతానేలైనా, మరి వీరందరూ కూడా వాళ్ళ లిస్ట్ చెప్పారు. ఇక్కడ ఎవరెవరున్నారు వాళ్ళ లిస్ట్ కూడా, ఆ లిస్ట్ ప్రకారం చూస్తే మీరు చాలా గొప్పవాళ్ళు ప్రభు గారికి. కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు, చేపలు పడటానికి వెళ్ళారు. కానీ ఆ చేపలు పడటానికి వెళితే అక్కడ ఏమి కూడా వారికి దొరకలా. రాత్రి ఎందుకు దొరుకుతాయి, వారు చేయవలసిన పని కాదది, వారు ఉండవలసిన స్థలం అది కాదు. ప్రభు లేచాడు ఈ రోజునండి, ప్రభు లేచాడు. మరి ప్రభువుల గురించి చెప్పాలి, సంఘాన్ని విస్తరింపజేయాలి, దేవుడి సువార్త ఇంకా ప్రకటించాలి. వెళ్ళవరండి, అవసరమైతే మరి 7 కలిసి పౌలు గారికి ముందు పేతురు గారే ఒక 7 ముఖ్యులైన వారిని ఏర్పాటు చేసి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి చేయగా 7 సంఘ పెద్దల్ని నియమించారు. వారిలో ఒకరు స్టెఫెను గారు కూడా ఒకరు ఉన్నారు. ఆ 7 ఒకరు స్టెఫెను. కానీ అపోస్తల కార్యములు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభువు 7 నియమించారు. 7 ఏం చేయాలా, ప్రభు లేచాడు, ఆయన ఆత్మస్వరూపులు ఇప్పుడు మానవులాగా లేడు. వారి మనసులో ఉందంటే ఆయన మనుషుడిగా ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు మనుషులుగా లేడుగా. ఆయన ఇప్పుడు ఏం చేయాలా, ఆయన ఉన్నది బాగుంది, చేపలు పెడుతున్నాడు, మాంసం పెడుతున్నాడు, అన్ని పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన శరీరంతో లేడు, ఆత్మతో లేడు. ఆయన ఎప్పుడు వస్తాడు ఏమో. ఇప్పుడు మనకు అత్యం కావాలా, మన పరిస్థితి ఏం కావాలా అనుకోని ఈ రోజున మరలా లోకం వైపు చూశారు. వారు మరలా లోకం వైపు చూచారు, విడిచిన పని చూచారు, విడిచిన వృత్తిని చూశారు, వెనక్కి వెళ్ళిపోయారు. మొట్టమొదటి ఒకసారి జరిగింది వీరి జీవితంలో ఇదే అనుభవం. ఒకసారి జరిగింది వీరి అనుభవం. కానీ అప్పుడు చేపలు దొరకలా, ఇప్పుడు కూడా చేపలు దొరకలా. ఒకసారి అనుభవది, మరలాగే అనుభవదిలారు. ఈరోజు మనం కూడా ఇది చేస్తా ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు ఇదే పని చేస్తా ఉంటాం. ఏదైనా చిన్న మరి డౌట్ వచ్చిందకండి, ఏదైనా సమస్య వచ్చిందకండి, అది దేవుడు కాబట్టి దయ్యం కాబట్టి ఎవరైనా సరే విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాం. మనకేం కావాలా, మనం ముఖ్యం. ఏమండి మన ఇంట్లో వారు ముఖ్యం. కనుక ఏం చేస్తా, ఆయన తర్వాత సంగతి దేవుడి బోధలన్నీ ఏమైపోయినాయి, ఏమండి వారు చేసే అద్భుతాలన్నీ ఏమైనాయి, అన్నీ మర్చిపోయి వెళ్ళిపోయారు ఒక్క గడియలోనే. ప్రభు వారితో ఉంటున్నారు, అయినా కానీ అన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. గమనించండి, ఈరోజు ప్రభువుని మన జీవితాలు కూడా ప్రభువుని విడిచి లోక కార్యాలకు వెళ్ళిపోతున్నాం. మనం కూడా లోక కార్యాలని ఏకీవిస్తుద్వారా మన జీవితంలో ఏమవుతుంది, ఒక్క చేప కూడా ప్రయాసం ఉంటుంది. మనకి ప్రయాసం ఉండే కానీ చేపలు లేవు.
సరే మంచిది. ఈరోజు ఇక వాక్యంలోకి వెళ్ళాలంటే పునరుద్ధాన విందు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసింది కాబట్టి ఇక నేను ఎక్కువ చెప్పట్లేదు, ముందుకెళ్ళిపోదాం త్వరగా, సమయం కొంచెం ఉంది కాబట్టి. ఇక్కడ మరి పునరుద్ధాన విందులు 3 ప్రత్యేకమైన చేపలు మనకి కనబడుతాయి. విందులో ఉన్న పదార్థములు లేక వస్తువులు, విందులో ఉన్న వస్తువులు పదార్థములు ఏది ముఖ్యమైనవి అంటే చేపలు, రొట్టెలు. ఇక్కడ ప్రభు యొక్క విందులో మనకు కనబడేదంటే చేపలు, రొట్టెలు. అయితే ఇక్కడ 3 రకములైన చేపలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. ఈ అధ్యాయంలో 3 రకములైన చేపలు మనకి కనబడుతున్నాయి. ఒకటి కాల్చిన చేపలు, కాల్చిన చేపలు, ఫ్రై చేపలు. ఏమండి, ఫ్రై చేపలు బాగా తినొచ్చు. ఒకటి కాల్చిన చేపలు, రెండవది పట్టిన చేపలు. ఏమండి, మాటలు ఒకటిగా ఉంటాయి కానీ చాలా భేదాలు ఉన్నాయి వీటికి. కాల్చిన చేప, రెండవది పట్టిన చేపలు, 3 పంచిన చేపలు. 3 పంచిన చేపలు. ఒకటేనండి కాల్చిన చేపలు. కాల్చినే తింటాం కానీ అప్పుడప్పుడు పట్టిన చేపలు ఎలా తింటామండి? అలాగే మరి వారికి ఇచ్చిన మరి పంచి ఇచ్చారు, పంచిన చేపలు తిన్నారు, పట్టిన చేపలు తిన్నారు, అలాగే కాల్చిన చేపలు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి, చదువుకున్నాము, వారు దరిద్రాంగాల్ని నిప్పుల మీద చేపలు. చూడండి, నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు కనబడ్డాయి, చేపల రొట్టెలు కనబడి. ఏమండి, ఇక్కడ ఎవరు పెట్టారు నిప్పు ఎక్కడిది? ఆ నిప్పు మీద ఈ చేపలు ఎవరు పెట్టారు? ఏమ్మా, ఇంటి దగ్గర చేపలు బట్టి ఆ చేపలు నిప్పుల మీద పెట్టి వచ్చి వెళ్ళేసరికి బాగా ఫ్రై అయ్యేటి తిందాం. అమ్మా, చేపల ఇంట్లో మంచి ఎక్స్పోర్ట్. ప్రభువులో ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నిప్పుల మీద చేపలు ఎవరు పెట్టారు? ఎందుకు ప్రభు ఆ నిప్పుల మీద చేపలు తీసి వారికి ఇచ్చారు? ఇది మనకు ఒక చిన్న విషయం కావాలి. అక్కడ ఎందుకు నిప్పులు ఉన్నాయి, ఆ నిప్పుల మీద చేపలు ఎందుకు ఉన్నాయి, ఆ చేపలే తీసి వారికి ఎందుకు ఇచ్చారు? మన జ్ఞానానికి ఏమన్నా పని మరి ఏమన్నా ఉపయోగపడుతుందా? ఏమండి, నిప్పులు ఎందుకు ఉన్నాయి, నిప్పుల మీద చేపలు ఎందుకు ఉన్నాయి, ఆ చేపలే వారికి ఎందుకు ఇచ్చారు? ఆలోచనతో ఏమన్నా మీకు వచ్చిన ఐడియాలు, మీకు వచ్చే ఐడియాలు కొంచెం ఆలోచించండి. నేను చెప్తా ఉంటే మీకు నిద్ర వచ్చింది. మీ జ్ఞానానికి కూడా పనిచేస్తే అందరూ కలిసి వాక్యం నేర్చుకోవచ్చు, చెప్పుకోవచ్చు. కొద్దిగా ఆలోచించేయండి. ఎందుకు నిప్పులు నిప్పుల మీద చేపలు ఎందుకు ఆ చేపలే వారికి ఎందుకు ఇచ్చారు? మంచిది, చాలా సంతోషం. ఇంకా మంచిది. ఇంకా ఇక్కడ నిప్పు ఉంది, కాల్చబడి చేపలని వారికి ఇచ్చారు. 5 రొట్టెలు మరి 2 చేపలు ఇచ్చారు, దాన్ని జ్ఞాపకం చేసుకో. మంచిది. ఇంకేమైనా ఆలోచనలు? వెరీ గుడ్, మంచిది. ఇంకా చాలా సంతోషం. సరే, మంచిదండి. నిప్పు లేక అగ్ని దేనికి సూచనగా ఉందంటే శ్రమకు సూచన. ఇంకోటి ఉంది, నిప్పు అనేది పరిశుద్ధాత్మ కూడా గుర్తుంది. ఇక్కడ పరిస్థితి చూస్తే నిప్పు లేక మరి అగ్ని అనేది శ్రమకు సూచన. శ్రమకు సూచన లేక నిప్పు అనేది బాధాకరమైనది, బాధ. కానీ నిప్పు వల్ల బాధ. ఇక్కడ నిప్పు అనగా చెప్పాలంటే
ఆ నిప్పు అనేది శ్రమకు గుర్తు, చేప జీవమునకు గుర్తు. చేప జీవమునకు గుర్తు, రొట్టె క్రీస్తు ప్రభువారి గుర్తు. జీవాహారమై ఉన్నానన్నారు. జీవాహారమైన క్రీస్తుకి గుర్తు. నిప్పు శ్రమకు గుర్తు, చేప జీవమును గుర్తు, అలాగే రొట్టె దేవుడు జీవాహారం ఉన్నారని తెలియచేటకు గుర్తు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ చరిత్రలో వలలో వల్ల పట్టిన చేపలుగా వలలో వల్ల చేప వల దేని గుర్తు? దేవుని సువార్తకు. వల సువార్త గుర్తు. దేవదాసి గారు రచించిన రక్షణ వాణిని మరి పుస్తకంలో ఉంది. గాలము వలబోధ అని ఉంటుంది. గాలం బోధ వలబోధ అని ఉంటుంది. వల అనగా సువార్త, సువార్తకు గుర్తుగా ఉంది. అయితే దోణి, ఇంకా దోణిలో కూడా వారు వచ్చే దోణి సంగమునకు గుర్తు. దోణి సంగమునకు గుర్తు. సరే, ఇప్పుడు నిప్పుల మీద ఎందుకు ఉంది అంటే క్రీస్తు ప్రభువారు పునరుద్ధరణై తిరిగి లేచారు. పునరుద్ధరణై తిరిగి లేచారు. కానీ వారు ఇంకా ప్రభువుని సందేహిస్తూనే ఉన్నారు. ఇంకా సందేహిస్తూనే ఉన్నారు. తోమ ఏమన్నారు పోయిన వారము? ఆయన గాయాల్లో వెలువెడితే కానీ నేను నమ్మున్నాను. ఇదే ప్రభుకు కలిగిన గాయం. అందుకని మరి దేవదాసయ్య గారు కూడా ప్రసంగం చేశారు పునర్ధాన గాయమని. మరి మీకు కూడా నేను చెప్పినట్టున్నాను. పునర్ధాన గాయములని చెప్పానులే, తెలియదులేండి, నాకు గుర్తులేదు, మీకు ఎలా గుర్తుంటుంది. కనుక పునరుద్ధరణ కావాలి. ఏంటి ఆయన గాయాలు? వారు నమ్మనందువలనే ఆయన కలిగిన గాయాలు. కనుక ఆయన సందేహించుటే ఆయన కలిగిన గాయాలు. అందుకే ఈ రోజున ఈ శ్రమ ఇక్కడ కనబడుతుందయ్యా. మరి మిమ్మల్ని ఇంతగా ప్రేమించానే, ఇంతగా బలపరిచానే, మీ చేత రొట్టెలు పంచానే, మీరే పంచారు కదా. కానీ ఈ రోజున ఏమయ్యారు? నాకు వ్యతిరేకంగా మరలా చేపలు పడటానికి వెళ్ళారా? లోకంలోకి వెళ్ళారా? నన్ను విడిచి మరలా మీ వృత్తిలోకి వెళ్ళిపోయారా? మిమ్మల్ని దేవుని సేవకులకు చేస్తానయ్యా, మనుషుల బట్ట చాలా చేస్తానయ్యా అని తన హృదయంలో ఉన్న వేదన, ఆ సిలువను కనపరచానికి ఈ రోజున ప్రభు ఆ నిప్పులు కనపరిచారు. అందుకని విలాపవాక్యాలు ఏమున్నది? ప్రచండ కోపజనమందున నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించారు అని ఉన్నది విలాపవాక్యాలు. చదవద్దులేండి, మనకు తెలిసిన మాట. కానీ ఆయన ఎముకల మీదకి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. ఇక్కడ పునరుద్ధరణలో కూడా మరి క్రీస్తు ప్రభువారు ఈ శిష్యులైన వారి జీవితంలో ఇన్ని శుభములు తెలియజేసిన, ఇన్ని ప్రత్యక్షం తెలియజేసిన వారు ఇంకా ప్రభుకి గాయాలు కలిగిస్తున్నారు. అందుకనే ఈ రోజున ఈ 3వ ప్రత్యక్షతలో ప్రభు ఏం చేశారు? ఆ నిప్పులు చూపించారు. ఆ నిప్పుల మీద అక్క చేపలు కాలిపోయిన ఆ చేప ఆహారము ప్రభువారే. కనుక ఈ నిప్పుల మీద కాల్చబడిన చేప. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు, వారిలో ఉన్నటువంటి అవిధేయత, అవిశ్వాసం, సందేహము ఇవన్నీ కూడా ఏం చేయండి? చేప కాల్చబడింది. ఈ రోజున మనము చేసేటువంటి పాపాలు కూడా ప్రభు జీవితాన్ని ఏం చేస్తుందంటే శ్రమ పెడుతుంది, సిలువ వేస్తుంది. అందుచేత ఆ చేపలు ఏం చేస్తున్నాయి అంటే కాల్చిన చేపలు అనగా మరి క్రీస్తు పునరుద్ధాన కాలంలో శిష్యుల వల్ల ప్రభుకు కలిగిన బాధలు, శ్రమలు తెలియచేటికి అక్కడ చేపలను చూపించారు. రెండవది పట్టిన చేపలు. పట్టిన చేపలు అనగా అప్పుడే పట్టిన చేపలు. ప్రతి తొలుచూలి పిల్ల ప్రభుకి ప్రతిష్ఠించవలెను. తొలి పిల్ల ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి. అప్పుడే పట్టిన ఫ్రెష్ చేపలు. ఏమండి? యేసు ప్రభువారికి ఏం కావాలి? మొట్టమొదటిది కావాలి. దేవునికి మొట్టమొదటి కావాలి. అందులో పట్టే చేపలు అనగా వారిలో ఉన్నటువంటి మరి వారిలో ఉన్నటువంటి జీవము ఏమైపోయింది? నూతన జీవాన్ని తెలియజేస్తున్నాయా? ఎండ ఉంది, ఎండలో నేను మార్చారు, బాగుంది. ఇక నుంచి నీకు నూతన జీవాన్ని ఇస్తా.
మీకు నూతన జీవాన్ని ఇస్తా, నూతన హృదయం కలిగి ఉండండి. అందుకని మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఎలా ఉండాలి? పట్టిన చేపలు అనగా నూతన జీవము, నూతన జీవము. ఇంకా ముందుకెళ్ళిపోవాలి. తర్వాత పంచిన చేపలు, పంచిన చేపలు అనగా సహవాసము, దేవునితో సహవాసము. పంచిన చేపలు అనగా ఇంతవరకు కూడా దేవుడు తన యొక్క శ్రమను కనబరిచారు వారి ముందు, తర్వాత తన జీవాన్ని వారికి నింపారు. మూడోది, మరి నిరంతరం కూడా నా సహవాసములో ఉంచండి. ఆ చేపల్లో కొన్ని, ఆ రొట్టెలు కొన్ని వారికి పంచిపెట్టారు. పంచిపెట్టడం అనగా ఐక్యతను తెలియజేస్తుంది, లేక సహవాసం తెలియజేస్తుంది, లేక ప్రేమను తెలియజేస్తుంది. పంచిన చేపలు. అందుకని ఈ రోజున ప్రభువునికినరా ఈ విందులో మనం చూస్తుంటే మరి క్రీస్తు ప్రభు యొక్క పునర్ధాన శ్రమను చూపించారు. రెండవది పునర్ధాన నూతన జీవాన్ని చూపించారు. మూడవది ఆ పునర్ధానం యొక్క సహవాసమును ప్రభు చూపించి వారికి ఏమిచ్చారు? కొన్ని చేపలను, కొన్ని రొట్టెలను వారికి ఇచ్చారు. ఈ రోజున మరి ఈ రొట్టె ద్వారా, ఈ చేపల ద్వారా ఈ పునర్ధాన కాలంలో వారి జీవితంలో ఏం జరిగింది అని అంటే ఇప్పుడు మనం చూడాలి. ఈ రోజున ఒకటి పునర్ధాన విందు, ఆ పునర్ధాన విందులో ఉన్న పదార్థములు. రెండవది ఆ పదార్థం బట్టి వచ్చేటువంటి మార్పు. దీనినే మనం ఈరోజు చెప్పే మాట ఏంటంటే దీన్ని మనం ఏమంటున్నామంటే ఈరోజు జ్ఞానోదయము, పునర్ధాన జ్ఞానోదయము, విందు ద్వారా కలిగిన జ్ఞానోదయము. జ్ఞానోదయం అంటే ఏంటి? యేసు ప్రభువారు సూర్యోదయం ముందున వారి మధ్య నిలిచారు. ఎందుకు నిలిచారు? ఎందుకు నిలిచారు వారి మధ్య? వారిని చెప్పాలి, ఒక మాట చెప్పాలంటే వారిలో మార్పు రావడానికి. జ్ఞానోదయం అనగా పరివర్తన, జ్ఞానోదయం అనగా పరివర్తన, లేక మారు మనస్సు, లేక ఇంకా గుర్తించుట, లేక జ్ఞాపకం చేసుకునుట. వీరి జీవితంలో ఈ పునరుద్ధరణ కాలంలో ఏమైంది? వీరి జ్ఞానం అంటే చీకటి అయిపోయింది. వీరి జ్ఞానం ఏమైందంటే చీకటి అయిపోయింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి మనం చూసినట్టయితే వారైతే అంధకారమైన మనసు గల వారై కాఠిన్యము వలన అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. ఇది కానీ వీరిలో కూడా ఏమన్నది? అంధకార మనస్సు కలిగిన వారై ఉన్నారు. ఏ మనసు అండి? అంధకార మనస్సు. ఏది అంధకార మనస్సు అనంటే ప్రభు నేర్చిన గుర్తించలేకపోవుట అండి. అదే కొన్ని సంగతులు కానీ ఈ పునరుద్ధరణ సంగతులు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నట్లయితే మొదటిగా మనం చూసినట్టే ఎమ్మా శిష్యుల యొక్క మరి మందస్థితి, ఎమ్మా శిష్యుల యొక్క మందస్థితి. లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనము అనగా ఎమ్మా శిష్యుల యొక్క జ్ఞానోదయము. ఆయన వారితో కూడా కూర్చున్నప్పుడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఈ చరిత్ర అందే బాగా తెలుసు. ఏ తెలుసు? ఇద్దరు ఎమ్మాశయ వారు వెళుతున్నారు. కానీ చెప్తాను, వారితో యేసు కూడా నడిచాడు. కథ తెలిసినండి, ఇంకెక్కువ చెప్పట్లా. మరి చెప్తే ఇంకా మరి మిగతా విషయాలు ఆగిపోతాయి. కానీ యేసుతో కూడా వారు నడిచారు. అలాగనే మరి వారి యేసుతో నడిచిన వారే కాకుండా వారి కన్నులు కూడా మూయబడినవి,
మరి వాడు మాట్లాడుతున్నప్పుడు వారు దుఃఖముఖులై ఉన్నారంట. ఏమయ్యారండి? దుఃఖముఖులై ఉన్నారంట. మరి ఆ మాటలకు వారందరూ కూడా విస్మయం చెందారంట. లేఖనము గురించి కూడా బోధించబడ్డారంట. అయినా కానీ వారు కన్నులు మూయబడినవి. ఎప్పుడైతే ప్రభువు వారి ఇంట్లో వచ్చారో, ఒక రొట్టె పట్టుకున్నారు, ఆ రొట్టెని విరిచారు. ఆ రొట్టెని విరిచి వారికి ఇచ్చేసరికి వారి కన్నులు అప్పుడు యేసు అని గుర్తుపట్టారు. ఇదే మరి ఎమ్మాశిష్యులు కలిగిన జ్ఞానోదయము. ఎమ్మాశిష్యుల యొక్క జ్ఞానోదయము అనగా గుర్తించలేని వారు గుర్తింపగలిగిన జ్ఞానోదయము. రెండవది స్త్రీలకు కలిగిన జ్ఞానోదయము. స్త్రీలకు కలిగిన జ్ఞానోదయము యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం నుండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 14. చూడండి, యేసు ప్రభు దేహానికైతే సుగంధవేల పూజానికి వచ్చారు. ఇక్కడ యేసే వారి మధ్యకు వచ్చారు. ఏమండి? యేసే ఆమె మధ్యకు వచ్చారు. ఆమె ఎదురుగా ఉన్నారు. కానీ యేసు అని ఆమె గుర్తుపట్టలా. ఇదే ఆమెలో ఉన్న అంధకార మనస్సు. అంధకార మనస్సు ఈ రోజున ప్రభువు మన ఎదురు ఉన్నా కానీ ఎంతమంది చూడగలుగుతున్నాం? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామస్మరణ చేదురు వారి మధ్య నేను ఉన్నానన్నాడు. ఈరోజు మనతో లేడా ప్రభు? ఉన్నాడు. మనం చూడగలుగుతున్నామా? చూస్తలా. మనం నమ్ముతున్నామా? నమ్ముతాము కానీ ఆయన చూడలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. కనుక పరమగీతం సంఘం ఏమంటుంది? 10,000 మంది పురుషుల్లో నేను అతనిని గుర్తింపగలను అంటుంది. ఈ రోజు నీవు నేను గుర్తించలేకపోతామంటే మన జీవితంలో కూడా ఏముంది? అంధకార మనస్సు ఏముందండి? కనుక ఈమె ఎదుట ప్రభు ఉన్నారు. అప్పుడే మరి ప్రభువే మాట్లాడుతున్నారు. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నారు. అప్పుడు వెంటనే ఆమె కన్నులు తెరబడి, అనగా ప్రభు మాట్లాడేసరికి మరియా అని పిలిచేసరికి రబ్బూని ఏమంటుందండి? రబ్బూని అని పిలుస్తుంది. అనగా అప్పుడు గుర్తుపెట్టారు ప్రభు మాట్లాడుతున్నారు. అందుకే అప్పుడు ఆమెకి ఏమొచ్చింది? జ్ఞానోదయం కలిగింది. ఏం కలిగిందండి? అంధకార మనస్సు నుండి జ్ఞానోదయం కలిగింది. సరే, ఇంకొక మాట పోయిన వారు మనం నేర్చుకున్నాం. తోమ యొక్క జ్ఞానోదయము యోహాను సువార్త 20వ అధ్యాయము 28, 29 చదవద్దురండి, పోయిన వారు చదువుకున్నాం. తర్వాత మనం చూస్తే లేఖన గ్రహింపు ద్వారా జ్ఞానోదయము. లేఖన గ్రహింపు ద్వారా జ్ఞానోదయము. లోకాసు వార్త 24, 44 వచనం నుండి మనం చూడగలము. తర్వాత మనం చూస్తే గలిలయ కొండ పైన శిష్యులకు జ్ఞానోదయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. త్వరగా వెళ్ళిపోతున్నాను, ఏమనుకోబాకండి, ముగించారు. ఇంకా కొన్ని సంగతులు చాలా నేర్చుకోవాలి. కనుక జ్ఞానోదయము ప్రభు వారి జీవితాలు కలిగిస్తాయి. ఈ రోజున వాక్యంలో కూడా మనం నేర్చుకున్నట్టయితే తిబెరయ సముద్రం దగ్గర 7గురికి జ్ఞానోదయం కలిగించారు. ఈ పునరుద్ధాన విందు ఏం చేస్తుంది? జ్ఞానోదయమును కలుగు చేస్తుంది. కనుక 7గురికి జ్ఞానోదయము మరి కలిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రభునందు ప్రేమను అనగా మరి అంధకార సంబంధమైన మనస్సు కలిగి ఉన్న వీరి జీవితాన్ని ఏం చేయటానికి? జ్ఞానోదయం కలుగు చేయటానికి ప్రభు రొట్టె చేపలను వారి పంచిచ్చారు. అందుకని ఈ పునరుద్ధరణ చరిత్ర చూస్తే ఆ రొట్టె విరుచుల ద్వారా వారు కన్నులు తెరబడిను. రొట్టె విరుచుల ద్వారా వారు గుర్తించను. రొట్టె ద్వారా అని మనకి కనబడుతుంది. ఇక చరిత్ర అంతట్లో కూడా పునరుద్ధాన చరిత్రలో అది ఈ పునరుద్ధాన కాలంలో మన యొక్క నేత్రాలు కూడా తెరబడాలంటే ఈ రోజున ఈ పునరుద్ధాన విందులో ఏకీభవించవలెను. ఈ పునరుద్ధాన విందులో మనము కూడా ఏకీభవించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ రోజు మనం చూస్తే ఇక ఇంకో మనం చూసినట్టే
ఇక జ్ఞానోదయం ఎలా కలుగుతుంది? దేని ద్వారా? ప్రభు రొట్టె ద్వారా, రసం ద్వారా అన్నాం, నిజమే. ఇంకా దేని ద్వారా ఈ శిష్యులకి ఈ 40 దినాల్లో వారికి జ్ఞానోదయం కలుగు చేశారు అనగా ఒకటి లేఖనముల ద్వారా జ్ఞానోదయం కలుగు చేశారు. అన్ని కూడా మరి వాక్య ప్రకారం ఉన్నాయి. లేఖనముల ద్వారా జ్ఞానోదయమును కలుగు చేశారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 4వ వచనం 8వ వచనం చదవద్దులేండి, ముందుకి వెళ్ళిపోతా, ఇంకా చాలా సంగతులు చెప్పాలి. లూకాసు వార్త 24:4 నుంచి 8 వరకు. రెండవది సారీ లేఖనముల ద్వారా అనేది లూకాసు వార్త 24:46 వచనం. లూకాసు వార్త 24:46. రెండవది లేచిన విధమును బట్టి జ్ఞానోదయం. ఆయన లేచిన విధానం బట్టి వివరించడం ద్వారా జ్ఞానోదయం. ఆయన ఎలా లేచాడు, ఎందుకు లేచాడు, మరి ముందు లేఖనాలు తెలియజేయడం ద్వారా వారికి జ్ఞానోదయం కలిగింది. రెండవది ఆయన లేచిన విధానం ద్వారా జ్ఞానోదయము. లూకాసు వార్త 24:4 నుంచి 8 వరకు ఇది రెండవది మరి చెప్పింది. మూడవది ఊదుడు ద్వారా అనగా పరిశుద్ధాత్మ వలన జ్ఞానోదయం కలిగింది. పరిశుద్ధాత్మ వలన జ్ఞానోదయం కలిగింది. బోరు పడుతుందండి? బోరు పడుతుందా? ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్తున్నాను. మిమ్మల్ని కదిలిస్తే మీకంతా బాధ కలగదు, కొంచెం విషయాలు వస్తుంది. కనుక ఎక్కువ వాక్యాలు ఉన్నప్పుడు తప్పదు. మరి మీకు నిద్ర వచ్చింది, బోరు కొట్టింది, కొంచెం తప్పదు. కనుక జ్ఞానోదయము యేసు ప్రభువు శిష్యుడికి కలిగించారు. అసలు దేని ద్వారా జ్ఞానోదయం కలిగింది అని కొన్ని సంగతులు కూడా మనం నేర్చుకున్నట్టు. ఒకటి లేఖనం ద్వారా జ్ఞానోదయము, లేచుడు ద్వారా జ్ఞానోదయము, ఊదుడు ద్వారా జ్ఞానోదయము, 3 విరిచుడు ద్వారా జ్ఞానోదయం. రొట్టె విరిచుడు ద్వారా జ్ఞానోదయము. 5వది ప్రత్యక్షత ద్వారా జ్ఞానోదయము. ప్రత్యక్షత ద్వారా శిష్యులైన వారికి ప్రభు కలిగించినట్లు మనం చూస్తున్నాం. చివరికి మనం చూస్తే అసలు ఎందుకు ప్రభు వారు మరి ఈ పునరుద్ధాన విందిచ్చారు, వారి జ్ఞానోదయం ఎందుకు కలిగించారు, ఈ ప్రత్యక్షతలు వారికి ఎందుకు ఇచ్చారు అనేది మనం చూస్తే ఇక్కడ పౌలు గారు కొన్ని సంగతులు చెబుతున్నారు. ఎందుకంటే పౌలు గారు ఈ విషయాలని క్లుప్తంగా చెబుతున్నారు. ఇందాక చదివించాను కదా. మొదటిగా ఎందుకంటే ఎందుకు అని చూస్తే ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే ఎందుకు వారికి జ్ఞానోదయం కలిగించారు. సమాధాన బంధము, ఐక్యత కలిగి కాపాడుకొనుటకు. చాలండి, ఉండండి. ఇక్కడ ఎందుకు జ్ఞానోదయము? ఈ రోజున దేవుడు మనకు కూడా జ్ఞానోదయం దయచేయాలి. ఈ రోజున ఆయన శరీరక్తాల ద్వారా జ్ఞానోదయము ఎందుకు చేయాలి అనంటే సమాధాన బంధము చేత ఆత్మ కలిగిన వారిగా మనము ఐక్యతతో కాపాడబడటానికి, వారందరూ కూడా ఈ యొక్క ఐక్యతో కాపాడబడడానికి దేవుడు వారి జ్ఞానోదయం కలిగించారు. రెండవది చూస్తే రెండవది 4వ అధ్యాయము 3వ వచనము, ప్రేమ చేత ఒకరినొకడు సహించుకోవటానికి. ఈ చివరి అధ్యాయంలో ప్రభు చేసిన పని అదే. 4వ అధ్యాయం 3వ వచనం చదవద్దులండి, ముందుకు వెళ్ళిపోదాం, తర్వాత చదువుకండి. ఇప్పటికే మరి చాలా బేజారు చేస్తుంది, ముందుకు వెళ్ళిపోదాం. ఒకటి సమాధానం ఆత్మచేత ఐక్యమతో కాపాడబడడానికి వారికి జ్ఞానోదయం కలుగు చేశాడు. రెండవది ప్రేమ చేత ఒకనొకరు సహించుకోవడానికి. ఈ చివరి అధ్యాయం చేసిన పని అదే. మూడవది పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడానికి 4వ అధ్యాయము 3వ వచనంలోనే ఉన్నది. 4వ అధ్యాయం 3వ వచనంలోనే. 4వది చూస్తే క్రీస్తు అందరికీ ఒక్కడే దేవుడు, అందరికీ ఒక్కడే దేవుడిని తెలియచేయడే. బాప్తిసం ఒకటే, ఆత్మ ఒకటే, శరీరం ఒకటే. అయ్యా ఈ రోజున
మీ 10 మంది ఉన్నా ఈ 10 మందికి దేవుడు ఒక్కడే, ఈ 10 మంది శరీరాలు ఒకటే, అందరూ మీకు ఆత్మ ఒకటే అని తెలియచేయడానికి దేవుడు వారికి జ్ఞానోదయమును కలుగు చేశాడు. అనగా క్రీస్తు అందరికీ ఒక్కడని తెలియజేయడానికి 5వ అధ్యాయము క్రీస్తు అందరికీ ఒక్కటి దేవుడు 4-6 వచనం నోట్ చేసుకొని తర్వాత చదువుకోండి. తర్వాత 4వ అధ్యాయము 11-12 వచనం చూస్తే సంపూర్ణంగా చేయబడుటకు కొత్తగా చెబుతున్నా, ఇక మీకు వివరించడానికి టైం లేదు. ఇక వారిని సంపూర్ణంగా ఇంతవరకు సంపూర్ణంగా ఉన్నారా? మన సంపూర్ణమా? మన సంపూర్ణంగా ఉన్నామా? లేదు. ఎప్పుడు తప్పిపోతామో తెలియదు, ఎప్పుడు జారిపోతామో తెలియదు, ఎప్పుడు మనము ఆగిపోతామో తెలియదు. వారి జీవితంలో కూడా అంతే. ఏమండి, మొట్టమొదటి నుంచి ప్రభు వారితో ఉన్నాడు, వారితో కలిసి మాట్లాడారు, బోధ పంపించారు, అద్భుతాలు చేయించారు. మరి పునరుద్ధానమై కూడా లేచి వారు కలపడ్డారు, మాట్లాడారు. అయినా కానీ వారు చేపల వార్తానికి వెళ్ళారు కదా. సంపూర్ణ చేయబడ్డారా? చేయబడ్డారు. ఎప్పుడు చేయబడ్డారంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చిందో అప్పుడు వారు సంపూర్ణ చేయబడ్డారు. ఆ సంపూర్ణ చేయబడటానికి వారి జ్ఞానోదయం కలుగు చేశారు. తర్వాత చూస్తే ప్రేమ కలిగి క్రీస్తు వలె జీవించుటకు, ప్రేమ కలిగి క్రీస్తు వలె జీవించడం, ఇవి చాలా విలువైనవి మనకు కూడా. కనుక మీకు అర్థం కావాలండి. ఇప్పుడు చెబితే జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి. 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు జ్ఞానోదయం కలిగించను. 7వది క్షేమాభివృద్ధి పొందుటికే దేవుడు జ్ఞానోదయం కలుగు చేశాడు. ఎందుకంటే మీకు క్షేమ అనగా 4:16లో మరి క్షేమాభివృద్ధి పొందుటికే దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట? జ్ఞానాభివృద్ధి. ఈ రోజు గమనించండి, యేసుప్రభువు వారు ఎందుకు తిరిగి లేచాడు? ఎందుకు ఈ రోజున సూర్యోదయం వచ్చాడుగా వారి మధ్య ఎందుకు నిలిచాడు? ఎందుకు మరి ఆహారం ఇచ్చాడు వారికి? మరి ఎందుకు మరి పేతురు గారిని పిలిచి, పేతురు నువ్వు ప్రేమిస్తున్నావా? నా గొర్రెలకాయ ఎందుకన్నాడు? ఈ రోజున వారికి జ్ఞానమే కలగపోతే రేపు ఈ సంఘం అనే పునాది వేయలేరు. రేపు నీవు నేను కూడా ఈరోజు నీకు నాకు జ్ఞానమే కలగపోతే రేపు పెళ్లి కుమార్తె ఎత్తబడలేము, సంఘాన్ని కూడా ఎత్తి చూపించలేము, నీ జీవితం కూడా ముందుకు సాగలేదు. అందుకే ఈరోజు మనందరూ కూడా ఏం కావాలి? ఈ పునరుద్ధాన విందు ద్వారా మన జ్ఞానోదయం కలగాలి. ఏం కలగాలండి? ఏం కలగాలి? అంటే ఏంటో ఎక్కడి నుంచి అన్న మార్పు కలగాల, ఎక్కడి నుంచి పరివర్తన చెందాలా. మరి పరివర్తన లేకపోతే, మార్పు లేకపోతే, ఎందుకని యేసుప్రభువు ఇచ్చే రోజున ప్రభువారే వారికి మరి జ్ఞానోదయం కలుగు చేశాడు, గుర్తించలాగా చేశారు, రొట్టె విరిచారు. ఇక 3 రకాల ఆహారాలు తీసి పంచిపెట్టారు వారికి. ఎందుకంటే 3 రకాల ఆహారాలు అవసరం లేదు వారికి ఆహారం కూడా అవసరం లేదు. ప్రభు తాను బయలుపరుచుకున్నాడు కాబట్టి అవసరం లేదు. కానీ ఈ రోజున ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, ఎందుకు 3 రకాల ఆహారం ఇచ్చి దేవుడు వారికి జ్ఞానోదయం ఇచ్చాడంటే ఈరోజు రేపు వారిని ఇక 12 మంది 7 మిగతా వారికి కూడా జ్ఞానోదయం కలిగిందండి ఈ 40 రోజుల్లో. ఆ తర్వాత రేపు పెంతెకోస్తు పండుగ రోజున అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలా. నింపబడిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పునాది రాయిగా మారాలా. రేపు సంఘంలో కూడా మనందరము కూడా ఏం కావాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క పునాది రాయిగా మారాలంటే ఈరోజు నీకు నాకు జ్ఞానోదయం కలగాల. ఈ రోజునైనా వాక్యం మనకి ఏం అర్థం కాక మరి నిద్రపోతున్నాం, మనకి ఏమి తెలియక నిద్రపోతున్నాం. కానీ ఈ రోజున నిజంగా ఈ యొక్క జ్ఞానోదయం యొక్క వాక్యమును ఈరోజు మనం నేర్చుకున్నట్టయితే దేవుడు ఎందుకు వారి జ్ఞానోదయం కలిగించారో పౌలు గారు స్పష్టంగా రాశారు. అవన్నీ కూడా మనం నేర్చుకున్నట్లయితే ఈ రోజు నీకు నాకు జ్ఞానోదయం కలుగుతుంది. రేపు నుంచి పరిశుద్ధాత్మ తండ్రి మన మీదకి వస్తారు. రేపు సంఘములో ఒక్కొక్క పునరాయిదిగా నిలబడగలము. అనేక సాక్షులు నిజమే. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరు 12 మంది కూడా మరి క్రీస్తు సాక్షులుగా నిలబడ్డారు. అటువంటి పునరుద్ధాన సాక్షులుగా నిలబడాల భాగ్యదనిత ఈ పునరుద్ధాన విందు ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. పరిశుద్ధుని దేవానికి స్తోత్రం. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు దీవించని ఆశ్రయించండి. వాక్యానుసారం నిలబడి దయచి నిజమే నాయన ఈ పునరుద్ధాన విందు ద్వారా దేవా తప్పిపోయిన వారిని ఏకం చేశావు. ఇదిగో నాయన
చీకటి అంధకార మనస్సులోని వారికి జ్ఞానోదయము కలుగు చేసావు దేవా. ఈరోజు ప్రభా మేము కూడా తండ్రి అంధత్వంలో ఉన్నాము దేవా. దేని గుర్తించలేకపోతున్నాము నాయన. నా తండ్రి దేనిని చూడలేకపోతున్నాం ప్రభయ్యా. ఈరోజు నాయన మా అవసరాలకి నిన్ను వాడుకుంటున్నాము దేవా. కానీ ప్రభా అవసరం తీరిన తర్వాత నీవు దూరం అయిపోతే మా బ్రతుకులు మాయే, మా యొక్క కార్యక్రమాలు మాయే, కానీ నీవు మాకు అవసరం లేదు అయ్యా. ఈరోజు ప్రభావాలు నీవు లేకుండా అయ్యా, నీ ప్రేమ లేకుండా వారు చేప పడటానికి వెళ్ళారు. నీవు లేకుండా వెళితే వారికి ఎందుకు దొరుకుతాయి? ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. ప్రార్థన లేని జీవితము, యేసు లేని జీవితము, అవి నైనా ఖాళీ కొండలే. వాడు వలలు ఖాళీయే, ఒక్క చేప కూడా లేదు. అలా ఈరోజు ప్రభయ్యా నీవు లేకుండా నీవే కార్యం చేసిన మా జీవితాలు ఖాళీయే నాయన. మార్పు లేని జీవితాలు, జ్ఞానోదయం లేని జీవితాలు, నీవు గుర్తించలే కార్యాలు. ఇలాంటి జీవితం ప్రభా మేము ఎంత ప్రార్థించినా, ఎన్ని మార్లు రక్తాలు అందుకున్నా ప్రభయ్యా, ఈ జ్ఞానోదయం లేకపోతే ఎప్పుడు ఊడిపోతాం మాకు తెలియదు నాయన. కానీ ఈ రోజునే ప్రభయ్యా నీ పునరుద్ధానం ద్వారా, ఈ విందు ద్వారా, రొట్టె విరుచుల ద్వారా వారు కన్నులు తెరపట్టేవి నాయన. ఈ విందు ద్వారా ప్రభా ఈరోజు మా కన్నులు తెరిచి మాకు జ్ఞానోదయం ఇచ్చి నీ పునరుద్ధాన సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకుని మహిమ పొందమని యేసు నామమున కొంచెం తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత.